క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశముగా క్రీస్తు సిలువలో పలికిన 7 మాటలలో 3వ మాటను మనము ధ్యానించు వారమై ఉంటున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుండి 27 వచనములు. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలిచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రిలారా, సిలువలో యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలో ఎంతో జ్ఞానము, ఎన్నో అమూల్యమైన సత్యాలు దాగి ఉన్నవి. బహుక్లిష్టమైన పరిస్థితిలో కూడా తల్లి అయిన మరియ పట్ల యేసు చూపిన ప్రేమను, బాధ్యతను తెలుపుటయే 3వ మాట యొక్క ప్రాధాన్యత అయి ఉంటుంది. 3వ మాట ద వర్డ్ ఆఫ్ అఫెక్షన్. బాధ్యత, ప్రేమ, అనురాగము, ఆప్యాయతతో కూడినటువంటి మాట. తల్లిదండ్రుల ప్రేమను తెలియజేసే మాట. తల్లిదండ్రుల పట్ల ఏ విధమైన ప్రేమను, బాధ్యతను మనము కలిగి ఉండాలో తెలియజేసే వాక్కు. ఈ 3వ మాట ద్వారా ఒక అద్భుతమైన పాఠాన్ని మనము నేర్చుకోవచ్చు. కుటుంబ వ్యవస్థ ఏ విధముగా ఉండాలో, కుటుంబ వ్యవస్థకు కర్తగా ఆయన మన కొరకు మాదిరిగా ఉన్నాడు. ఈ మాట ద్వారా మనము 3 విషయాలను గ్రహించువారముగా ఉంటున్నాము. మొదటగా, ఈ మాట మాతృత్వానికి మాదిరిగా మనము చూడవచ్చు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అను మాటలో అమ్మ అను మాటను మనము చూచినట్లయితే అమ్మ ప్రేమకు మించినది ఏదీ లేదు. మరియ ఎంతో వేదనతో సిలువ యొద్ద నిలిచుండిన సన్నివేశమును మనము ఇక్కడ చూస్తుంటున్నాము. మరియ జీవితాన్ని మనము చూసినట్లయితే ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో త్యాగాలు. 2000 సంవత్సరాల క్రితమే దేవుడు మరియను ఈ దినము కొరకు ఆమెను సిద్ధపరిచినాడు, ఆమెను ఏర్పరచుకున్నాడు. మరియా సర్వమానవాళి రక్షణ ప్రణాళికలో, దేవుని పరిచర్యలో భాగస్వామ్యురాలైనది. మరియా దయ కలిగినది, ప్రభువు దాసురాలు, దీనత్వము కలిగినది, విధేయత, దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నది, దైవ ప్రణాళికలో భాగమైనది. యేసు ప్రభువు వారికి తల్లి అవ్వగలిగినది. ఎంతటి ధన్యకరమైన జీవితము కదా! కన్యకగా ఆయనను గర్భము ధరించినది మొదలుకొని శిశువును కాపాడుకొనుటకు ఆమె పడిన పాట్లు ఎంతో గొప్పవి. లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనంలో సుమయోను ప్రవచనము, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. అవును, ఆయనను దూషిస్తూ, నిందిస్తూ, అవమానిస్తున్నటువంటి శిలువ శిక్ష అను ఖడ్గము ఆమె హృదయంలోనికి దూసుకొని వెళ్ళగా ఎంతో ఆవేదనతో, మనోరోధనతో అక్కడ నిలిచి ఉండిన తన తల్లి అయిన మరియను చూచి ఆమె వేదనను గ్రహించి ఆమెకు ఆదరణ కలిగించుటకై పలికినటువంటి మాట. సామెతలు 4వ అధ్యాయము 3వ వచనము ఈ విధంగా సెలవిస్తుంటున్నది, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడైన ఏక కుమారునిగా ఉంటిని. అవును ప్రియులారా, అటు ఏక కుమారుని, ప్రియకుమారుని దేవుని కార్యము నెరవేర్చుటకు సిలువకు అప్పగించిన గొప్ప తల్లిగా మరియను మనము చూడవచ్చు. తల్లి అయిన మరియను మాతృత్వానికి మాదిరిగా మనము చూడవచ్చు. కాబట్టి ప్రియులారా, మరియ వలె మనము కూడా మన బిడ్డలను ఆయన చేతిలో పెట్టి దేవుని కార్యములు మన బిడ్డల ద్వారా జరుగుటకు అట్టి త్రోవలో వారిని పెంచాలి. మరియ వంటి మాదిరికరమైన జీవితాన్ని ప్రతి తల్లి కలిగి ఉండాలి. రెండవదిగా, ఈ మాట పుత్రత్వానికి మాదిరిగా మనము చూడవచ్చు.
యేసు ప్రభువు ఒక కుమారునిగా 2 బాధ్యతలు నెరవేర్చినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మొదటగా ఈ లోకంలో మరియకు కుమారునిగా తన తల్లి పట్ల తనకున్న బాధ్యతను ఆయన నిర్వర్తించినట్టుగా మనము చూడవచ్చు. పరిపూర్ణమైన మానవునిగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. తల్లిదండ్రుల పట్ల తనకున్న బాధ్యతను నిర్వహించినాడు. పరిపూర్ణమైన మానవునిగా ఆయన తల్లిదండ్రులకు లోబడినాడు. అదే విధముగా 3.5 సంవత్సరాలు తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పనిని జరిగించి పరిపూర్ణమైన దేవుని కుమారునిగా దేవాది దేవునికి లోబడినాడు. కుమారులారా, కుమార్తెలారా, రక్తపు మడుగులో ఉన్నప్పటికీ వితంతువు అయిన మరియను ఒంటరిగా, నిర్లక్ష్యముగా, అనాథగా త్రోసివేయక, విడిచిపెట్టక ఆయన తన ధర్మాన్ని నెరవేర్చినట్లుగా మనము కూడా యేసువలే తల్లిదండ్రులను ఆదరించాలి, వారికి లోబడి ఉండాలి. ఎలాంటి క్లిష్ట పరిస్థితిలోనైనా వారిని విడనాడకూడదు. అంతము వరకు వారిని ప్రేమించువారముగా ఉండాలి. మూడవదిగా ఈ మాట శిష్యత్వానికి మాదిరిగా మనము చూడవచ్చు. ఇక్కడ శిష్యునిగా మనము యోహానును చూస్తుంటున్నాము. సిలువ వేయబడు దృశ్యమును అనేకులు చూచుచుండిరి. వారిలో పరిసయ్యులు, యాజకులు, శిష్యులు అనేకులు ఉన్నప్పటికీ అనేకులలో మరియ బాధ్యతను యోహానుకే ఎందుకు అప్పగించాడు? యేసునకు సహోదరులు లేరా అనే సందేహము మనలో కలుగుతుంటుంది. అయితే ప్రియులారా, ప్రభువు వారి అవిశ్వాసము వలన వారికి మరియను అప్పగింపలేదు. మరి యోహానుకు అప్పగించుటకు గల కారణము ఏమై ఉన్నదంటే, యోహానును యేసు ఎంతగానో ప్రేమించినటువంటి శిష్యుడు, నమ్మకమైనవాడు, శిష్యులందరిలో ఎక్కువ కాలము జీవించినవాడు, యేసుకు అత్యంత సన్నిహితముగా సమీపముగా ఉన్నవాడు, కర్తవ్యమును చక్కగా నెరవేర్చువాడు. వీటన్నిటిని బట్టి యేసు యోహానును మరియకు ఆత్మీయ కుమారునిగా ఎన్నుకున్నాడు. మరియ యొక్క శేష జీవిత బాధ్యతను యోహానుకు అప్పగించినాడు. తన తల్లిని యోహానునకు అప్పగించిన తర్వాత గొప్ప బాధ్యతను నెరవేర్చిన సంతృప్తి క్రీస్తులో కనబడడము మనము గమనించవచ్చు. ప్రిలారా, క్రీస్తు శిలువలో పలికిన ఈ 3వ మాట మరణము వరకు తల్లిదండ్రుల పట్ల మనకుండవలసిన బాధ్యతను తెలియజేస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, మీ తల్లిదండ్రులను మీరు ఘనపరచుచున్నారా? వారిని నీవేలాగూ చూచుచున్నావు? వారిని గూర్చి నీ బాధ్యత ఏమై ఉన్నది, ఏమై ఉండాలి అనుటకు ఈ మాట మనకు మాదిరికరముగా ఉన్నది. తల్లిదండ్రులను ఏ విధముగా ప్రేమించాలి, ఆదరించాలి అనే విషయంలో క్రీస్తే మనకు మార్గదర్శకుడై ఉన్నాడు. మరి ఆయన అడుగుజాడలయందు నడుచుటకు దేవుడు తన కృపను, సహాయమును మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడవైన మా దేవా, పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనములు తండ్రి. 3వ మాట ద్వారా మాతో మాటలాడి ఆ మాటలోనున్న గంభీరతను, ఆప్యాయతను, ఆ మాటకున్న అర్థాన్ని స్పష్టంగా మాకు నేర్పినందుకు వందనాలు తండ్రి. తల్లిదండ్రుల పట్ల బిడ్డలు ఏ విధమైన వైఖరిని, బాధ్యతను కలిగి ఉండాలో ఈ మాట ద్వారా మాకు తేట తెల్లపరిచారు. మీకు వందనాలు. మరి ఒకసారి ఈ మాటను బట్టి మీకు స్తోత్రములు. మీరు బోధించిన ఎన్నో విషయాలను మా హృదయంలో భద్రము చేసుకొని వాటిని అనుసరించి జీవించుటకు మీ కృపను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.